ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ చిత్రాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సందర్భంగా ఇప్పుడు మనం నారాయణపేట జిల్లా కేంద్రంలో మనోహర్ థియేటర్కు రావడం జరిగింది. ఇక్కడ అభిమానుల తాకిడి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇప్పుడు వెంకటేష్ గౌడ్ పవన్ కళ్యాణ్ అభిమాని గారిని వారి యొక్క ఏ విధంగా ఉంది సినిమాని ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారి ఓజీ చిత్రం ఇంతకుముందు హరిహర వీరమల్లు కానీ ప్రో కానీ నిరాశపరిచాయి. హరిహర వీరమల్లులో విఎఫ్ఎక్స్ పనులు చక్కగా లేవని అభిమానులే నిరుత్సాహపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఓజీ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ చిత్రం ఫైర్ స్ట్రాంగ్ లాగా ఉందండి, చాలా సూపర్ గా ఉంది. అలాగే ఇంటర్వెల్ సీన్ చాలా అద్భుతంగా ఉందని ఇంకా అమెరికాకించి మొత్తము రిపోర్ట్స్ రావడం జరిగింది. ఏ విధంగా ఉంది ఇప్పుడు మీరు చూశారు కదా ఇంటర్వెల్ సీన్? సినిమా మాత్రం సూపర్, ఇంటర్వెల్ కూడా సూపర్. లొకేషన్ వైజాగ్ అండి, ఆంధ్ర. కానీ హరిహర వీరమల్లు కంటే ఈ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుందని ఊహిస్తున్నాము. అంతకంటే మంచిగా విజయం సాధించాలని మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అది యాక్చువల్ గా బందరండి, మచిలీపట్నం, ఏపీ. ఇక్కడికి వచ్చి సినిమా చూస్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత ఊర్లో ఎంత పీకే మూవీ అంటే నాకు అసలు డే హార్ట్ ఫ్యాన్. యాక్చువల్లీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కృష్ణ మీరు చెప్పండి. సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా అనిపించింది మీకు? స్టార్టింగ్ క్షణం కూడా బోర్ కొట్టలేదు, ఒక్కటి కూడా మైనస్ లేదు. ఇది చూసిరంటే పేటీఎంగా అన్యాయంగా చచ్చిపోతారు. అలాగే ఇంతవరకు ఇంకా బాహుబలి రికార్డ్సే కానీ పుష్ప రికార్డ్సే కానీ బద్దలవుతున్నాయి ఓజీతో అని ఇంకా చాలా మంది అభిమానులు అంటున్నారు. ఇది ఇప్పటి వరకు అయితే ఇంటర్వెల్ వరకు అయితే మీకు ఆ విధంగా అనిపించిందా? మామూలుగా కాదు, మినిమం 1500 కోట్ల పక్కా వస్తుంది. ఆ రికార్డు బ్రేక్ చేయకపోయినా ఇదైతే ఇప్పుడు ఇంతవరకు ఇంటర్వెల్ సీన్ వరకు బాగుందని, ఈ సెకండ్ హాఫ్ కూడా బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా
మాట్లాడతారు. తమనన్న బీజిఎం సేవలు లేస్తాయి అంతే. మన మాస్ ఓజస్ గంభీర ఇలాంటి అమెరికాలో విడుదల 24 గంటలు గడుస్తున్నా చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. రివ్యూ రిపోర్ట్స్ చాలా బాగున్నాయని చెప్పారు. కలెక్షన్స్ అదిరిపోయాయని చెప్తున్నారు. ఇంకా ఇప్పటి వరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీ ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తుందని అభిమానులు అందరూ తెలియజేస్తున్నారు. ఎక్కడ చూసినా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు చూసిన ఈ ఫస్ట్ హాఫ్ లో మీకు నచ్చిన అంశాలు ఏంటి, అలాగే సెకండ్ హాఫ్ ఏ విధంగా ఉండబోతుంది? ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి అయితే ఫైట్స్ అయితే ఎగ్దమ్ అన్న ఎంట్రీ కానీ అన్న ఫైట్స్ కానీ అయితే మాకైతే పిచ్చెక్కిపోతున్నాయి. మాకైతే మాత్రం ఏ విధంగా ఉంటుందని చెప్పలేకపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఊహించుకోలేకపోతాం. కొన్ని సినిమాలు అయితే నెక్స్ట్ ఏమో జరుగుతుందని ఊహించుకోవచ్చు, కానీ ఈ సినిమాలో మాత్రం ఏం ఊహించుకోలేము. మైండ్ బ్లోయింగ్. మేమైతే అసలు ఇట్లాంటి సినిమా తీస్తాడని అన్న అనుకోలేదు. ఇంకోటి అన్న సీఎం అయి ఉండి కూడా ఇట్లాంటి సినిమా తీస్తాడు ఫస్ట్ టైం నా జీవితంలో అనుకోలేదు కూడా. డిప్యూటీ సీఎం అయ్యి కూడా ఇలాంటి సినిమా తీస్తాడని ఎప్పుడు అనుకోలేదు. నాకైతే రికార్డు బ్రేక్ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. దినకాలం వానకాలం చలికాలం వస్తుంది, వానకాలం వస్తే పోయేకాలం వస్తుంది. మా నారాయణపేట మెగా ఫ్యామిలీ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటి నుంచి ఇక పండుగ అయ్యే వరకు ఫుల్ పండుగనే. పవన్ కై పండుగ. పోస్టర్ వేయను, ఒక్కటి మాట, అన్నకు కత్తి పట్టిస్తే అన్నకు కత్తే. ఏ సినిమా కత్తి పట్టిన సినిమా బ్లాక్ బాస్టర్. అన్నకి ఎక్కడ చెప్పేది అవసరం లేదు. అన్న అంటే కత్తి. పవర్ స్టార్ అంటే పవర్ స్టారే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్దమ్ పవర్ఫుల్. అన్న కత్తి పట్టిస్తే ఆ సినిమా నడిచవలసిందే. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని వచ్చారు. డైయాడ్ ఫ్యాన్స్ అంటారు, అందరు అన్నారు వేరే ఫ్యాన్స్ సినిమా మొత్తం రోతా అని, కానీ ఇది ఊచ కోత. ఊచ కోత పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులు చూపించడానికి నారాయణపేట జిల్లా కేంద్రంలోని మనోహర్ థియేటర్ కి రావడం జరిగింది. ఇక్కడ అభిమానుల ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా ఒక దశాబ్దంతో పాటు ఇప్పుడు సరైన హిట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పడ్డట్టు ఉంది. అభిమానుల కేరింతలతో ఉరుతలూగుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని వాళ్ళ మాటలు చెప్పగానే చెప్తున్నారు. ఇప్పుడే ప్రేక్షకులు సినిమా హాల్ నుండి బయటికి రావడం జరిగింది. ఎలా ఉందండి ఓజీ పిక్చర్? చాలా బాగుందండి సినిమా. ఫ్యాన్స్ అయితే ఫీస్ట్ ఇంతకంటే లేపలేరు అనుకున్న ప్రతిసారి అంతకు మించి లేపాడు సుజీత్. లాస్ట్ టైం ఈ బ్రో కానీ హరహర వీరప్పలు కానీ ఇంకా అంతా ఆశాజనకంగా నిరాశపరిచాయని అభిమానులు అంటున్నారు. ఇప్పుడు ఓజీతో ఆ హిట్ కొట్టగలడా? డెఫినెట్లీ 100 times లైఫ్ టైం కి సరిపోతుంది సినిమా. అంటే ఇంతకుముందు ఉన్న పుష్ప రికార్డ్స్ కానీ అండ్ బాహుబలి రికార్డ్స్ కానీ ఈ ఓజీతో అన్ని తుడిచిపెట్టుకుపోతాయని అనుకుంటున్నారా? రికార్డ్స్ తో పని లేదండి, హార్ట్ అయితే ఫుల్ అయిపోయింది. ఇప్పుడే మహిళా ప్రేక్షకులు కూడా చాలా వాళ్ళ అభిమానాన్ని పవన్ కళ్యాణ్ మీద చాటుకుంటున్నారు. అంటే మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ అని ఖచ్చితంగా చెప్పగలరు. 100% నో డౌట్. ఇప్పుడే మనం వింటున్నాం కదా. ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్? పవర్ స్టార్ అసోసియేషన్ కర్ణాటక పవన్ కళ్యాణ్ సినిమా ఫుల్ హిట్ అవుతుంది.
ఓజీ 2 అయితే పూర పిచ్చ ఉంటుందని ఎదురు చూస్తున్నాం మేము. కర్ణాటక టికెట్ వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానం మేము. పవన్ ఇప్పుడు అలాగే మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ నారాయణపేట నుండి పవన్ కళ్యాణ్ వీరాభిమాని వారితో ఒకసారి చూద్దాం. అన్న పవన్ ఫ్యాన్స్ అడిగితే ఏం చెప్తారన్న? జగన్ చెంచాలని అడుగుతారు, ఫుల్ కొంచెం వస్తుంటారు అక్కడ. అలాగే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా శిల్పి పడేసినారు, ఓకే. మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈరోజు ఓజీ చిత్రం భారీ హిట్ తో సంతరించిందని, ఇది బ్లాక్ బస్టర్ గా కొట్టాడని మరొకసారి వాళ్ళ మాటల్లో వ్యక్తమైంది. చెప్పండి. అదిరిపోయింది. పవర్ స్టార్ అన్న, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చచ్చిపోవాలి కింద మీద పడి, అట్లా ఉంటది. ఎట్టు బొంపాయి బ్లాక్ బస్టర్. ముందు KGF 2 చూసినాము, ఇప్పుడు దానికి మించి చూస్తున్నాం. గడ్డల మిసలు పెంచడానికి అందుకే ముందే పెంచినాం. రమ్మని చెప్పిండు మాకు. సినిమా చూసిన తర్వాత కేజీఎఫ్ కూడా 100 కేజీఎఫ్లు 1000 కేజీఎఫ్లతో ఒక ఓజీ సమానమని అభిమానులు వాళ్ళ మాటలు వ్యక్తమవుతుంది. అందుకే మీసం చెప్పి మరి ఇట్లా తొడగొట్టే చెప్తాం. ఓజీ మాత్రం పక్క ఇట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ హిట్ తో ఇంకా ఒక 10 ఏళ్ల వరకు ఇంకా చాలా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిండు మా అభిమాన హీరో అని చెప్తున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తాను, గట్టిగా మాట్లాడు. అభిమానిగా చెప్తాను. సూపర్ అన్న, పవన్ కళ్యాణ్ సూపర్, ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్.